హలో అండి. ఈరోజు ఈ రెసిపీ ఏంటంటే క్యారెట్ పులిహోర. చాలా రకాల పులిహోరలు చూసే ఉంటారు కదా! చింతపండు, నిమ్మకాయ, మ్యాంగో పులిహోరలు కూడా చూసుంటారు కదా! ఇది క్యారెట్ పులిహోర కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుందనే చెప్పాలి. కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీ అయితే ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఇంట్రెస్ట్‌గా కూడా తింటారు. అందుకని నేను క్యారెట్ పులిహోర చేస్తున్నాను. చాలా క్విక్ రెసిపీ అండి ఇది. ఒక 15 మినిట్స్‌లో రైస్ రెడీగా ఉంటే చాలు. ఇది రెడీ అయిపోతుంది క్యారెట్ పులిహోర. రెసిపీలోకి వెళ్ళిపోదాం. లంచ్ బాక్స్ కానీ చాలా టెన్షన్ పడుతుంటా ఏం చేయాలా అనేసి. ఇదైతే సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా రైస్ని ఉడికించుకోవాలి. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఒక ప్యాన్ తీసుకుని హీట్ అయినాక సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక పల్లీలను ఫ్రై చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ కలిపి వేసుకోవాలి. తర్వాత కొంచెం 2-3 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ ఉంటుంది కదా, ఇలా క్యారెట్ని తురుముకోవాలి. మన రైస్కి సరిపడినంత క్యారెట్ తురుము అయితే తీసుకోవాలి. ఇలాగ ఇది కూడా పచ్చివాసన పోయినంత వరకు ఇలాగ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ పులిహోరకి ఇలాగా క్యారెట్ తురుముకుని ఉంటే బాగుంటుంది. సరిపడినంత క్యారెట్ తురుము యాడ్ చేసుకున్న తర్వాత 4-5 పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. దీనికి కొంచెం పసుపు, సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే ఇవన్నీ కుక్ అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది, అంతవరకు కుక్ చేసుకోవాలి. కిడ్స్కి లంచ్ బాక్సెస్కి చాలా ఈజీ అనే చెప్పాలి. చాలా బాగుంటుంది కూడా. కొంతసేపు అయినాక తింటారు కదా లంచ్ టైంలోని. ఆ టైంకి చాలా బాగుంటుంది ఇది. ఈ విధంగా సరిపడినంత క్యారెట్ తురుము అయితే తీసుకోవాలి. ఒక 1/2 kg రైస్ నేను చేస్తున్నాను. ఒక 3-4 పెద్ద క్యారెట్స్ అయితే నేను తీసుకున్నాను. సరిపడినంత తురుము యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ అంతా కుక్ అయిన తర్వాత ఒకసారి అంతా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. అప్పుడు రైస్ పొడి పొడిగా ఉంటుంది. పులిహోరకి రైస్ పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కదా. నిమ్మరసం కూడా తీసుకొని పెట్టుకోవాలి. దాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే. క్యారెట్ పులిహోరకి అయితే ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా రైస్ మిక్స్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానికి సరిపడినంత రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత రైస్ని బట్టి ఇది క్యారెట్ పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కానీ సరిపడకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే టేస్ట్ అనేది తర్వాత బాగుంటుంది, వెంటనే తింటే తెలియదు. లంచ్ బాక్సెస్కి అయితే వెంటనే పెట్టేయచ్చు. వాళ్ళ లంచ్ టైంకి అయితే ఇది బాగుంటుంది. టేస్టీ క్యారెట్ పులిహోర అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను ఇది కలిపిన 1 అవర్ తర్వాత టేస్ట్ చేసాము. చూడడానికైతే పులిహోర చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా చాలా యమ్మీగా ఉంది. దీనికి కాంబినేషన్ గోంగూర పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఇది గైస్ కిడ్స్ లంచ్ బాక్స్ స్పెషల్ క్యారెట్ పులిహోర. చాలా క్విక్ రెసిపీ అనే చెప్పాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు.
1 వీక్ సరిపడా పేస్ట్‌ని కూడా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడల్లా ఇలా క్యారెట్ పులిహోరని చేసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.